అలానే విశేషం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చాలా సంయమనంగా ఉంటారు. ఒకవేళ సహచరులకు ఏదైనా చెప్పాలనుకున్నా కానీ చాలా సున్నితంగా టైం తీసుకొని చెప్తారు. కానీ మంత్రివర్గ సమావేశంలోనే ఒక 6 మంత్రులకి చాలా చురకలు వేశారు. ఆ తర్వాత ఛాంబర్కి పిలిపించుకొని 6 మంత్రులకి ఫుల్ కోటింగ్ ఇచ్చారు. కోటింగ్ మీన్స్ భౌతిక దాడులు కాదు సుమా. చంద్రబాబు నాయుడు గారు జనరల్గా క్లాస్ ఇస్తారు. క్లాస్ అంటే ఏ విధంగా మీరు పనిచేయాలి, ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు, ఇలాంటి క్లాసు పీకుతారు. క్లాసుకి నెక్స్ట్ లెవెల్ కోటింగ్. ఆ కోటింగ్ ఇచ్చారు ఒక 6 మంత్రులకి అని చెప్పి తెలుస్తుంది. 6 మంత్రులు ఎవరో అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ సమాజానికి బాగా తెలుసు. జనరల్గా పబ్లిక్కి బాగా సమస్యాత్మకంగా ఉండేటువంటి సమస్యలు ఏముంటాయనంటే రెవెన్యూ సమస్యలు, తర్వాత పోలీసులకు సంబంధించిన కేసులు, ఇవే ఉంటాయి ఎక్కువగా. వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించలేకపోతే పబ్లిక్లో రివోల్ట్ వస్తుంది. పబ్లిక్ డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేటువంటి డిపార్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ కనుక కరెక్ట్గా పనిచేయలేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అంతిమంగా 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు వెళ్ళినప్పుడు దాని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు 6 మంత్రులు చాలా కీలకం కాబట్టి 6 మంత్రుల్ని పిలిచి ఒక రకంగా చెప్పాలంటే సీరియస్ క్లాస్ తీసుకున్నారు. క్లాస్ తీసుకోవడంతో పాటు క్యాడర్కి మీరు ఎందుకు కలవరు, ప్రజలకు మీరు ఎందుకు అందుబాటులో ఉండరు, సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు, మీ సొంత పనులు మీకు ఇంపార్టెంట్ అయ్యాయా, మీరు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నప్పుడు చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏంటి, మీరు చేస్తుంది ఏంటి, మీకున్నటువంటి గ్రాఫ్ ఏంటో తెలుసు అని చెప్పి వాళ్ళ చేతిలో ఆ రిపోర్ట్ని ఉంచారు అని చెప్పి తెలుస్తుంది. ఆ 6 మంత్రుల యొక్క గ్రాఫ్ పాస్ కంటే తక్కువగా, అంటే యావరేజ్ కంటే బిలోగా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ అని చెప్పి తెలుస్తుంది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రుల్ని, కొంతమందిని, మీరు సక్రమంగా పనిచేయాలి, సమిష్టిగా పనిచేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, క్యాడర్కి అందుబాటులో ఉండాలి, సమస్యలను వీలున్నంత త్వరగా పరిష్కరించాలి, టెక్నాలజీని ఉపయోగించి పారదర్శకంగా పరిపాలన అందించాలి అనేది చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. మార్పు వస్తుందేమో అని చెప్పేసి గమనిస్తూ ఉన్నారు. కానీ ఈ ఏడాది పాలనలో దాదాపు 2-3 సార్లు సమావేశాలు జరిగినాయి. ఈ 2-3 సార్లు కూడా కొంతమంది మంత్రులకి ఆయన క్లాస్ తీసుకున్నారు. వాళ్ళ గ్రాఫ్ బాగలేదు అని కూడా చెప్పారు, మార్చుకోండి అని కూడా చెప్పారు. కానీ వాళ్ళలో మార్పు రాల. దీంతో ఆయన విసుగు చెందారు. ఒక రకంగా చెప్పాలంటే విసుగు చెందారు. విసుగు చెందినప్పుడే ఛాంబర్కి పిలిపించి మాట్లాడతారు, లేదంటే సాధారణంగా క్యాబినెట్లోనే మాట్లాడుతూ సున్నితమైనటువంటి చురకలు అంటిస్తారు. కానీ ఈ 6 మంత్రుల్ని ఛాంబర్కి పిలిపించుకొని చాలా సీరియస్గా మాట్లాడారని చెప్పి తెలుస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఎవరు ఊహించినటువంటి విధంగా మార్పులు ఉండబోతున్నాయి ప్రభుత్వంలో. ఏడాది పాలన సందర్భంగా మార్పులు భారీగా ఉండేటువంటి అవకాశం ఉందని కూడా పార్టీలో, ప్రభుత్వంలో కూడా చర్చ జరుగుతుంది. మహానాడు 27, 28, 29 తారీఖుల్లో జరగబోతుంది. ఈ తేదీలలో జరిగేటువంటి మహానాడిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అందరూ కూడా. ఇప్పటికే కమిటీలు వేశారు. ఆ కమిటీలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. మహానాడిని విజయవంతం చేయాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. కడప వేదికగా ఈ మహానాడు జరుగుతుంది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. అందుకే ఆ మహానాడు నుంచే వైఎస్ కోటను బద్దలు కొట్టాలి అనేది టార్గెట్. అందుకే ప్రస్తుతానికైతే మంత్రులకి జస్ట్ కోటింగ్ ఇవ్వడం వరకే పరిమితం అయ్యారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో మంత్రి వర్గాన్ని మార్చుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా బలంగా వినిపిస్తుంది. అయితే ఆ మార్పు ఎప్పుడు ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకున్నప్పుడు త్వరలో, అంటే జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉంది. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. దానికి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. అందుకే ఈ లోపు కదిలించకుండా ఇప్పుడు ఎవరైతే మంత్రులు నిదానంగా
బిలో గ్రాఫ్ తోటి ఉన్నారో వాళ్ళని మందలించడం వరకే పరిమితం అయ్యారు. అయితే ఈ లోపుగానే జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం ముందుగానే భారీగా ఐఏఎస్లు ఐపీఎస్లని మార్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏడాది పాలన ఆల్మోస్ట్ కంప్లీట్ కాబోతుంది మరో 20 రోజుల్లో. సో ఈ ఏడాది పాలన పూర్తయిన తర్వాత అసలు ఎవరెవరు ప్రభుత్వానికి కోఆపరేట్ చేశారు, ఎవరెవరు ప్రభుత్వానికి సహకరించారు, ప్రభుత్వంతో సమర్థవంతంగా ఎవరు పనిచేశారు అనే దాని మీద ఒక అంచనాకి వచ్చింది ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి పాలకులు. ఆ మేరకు ఐఏఎస్లను ఐపీఎస్లని భారీగా మార్చేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోర్టులుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి న్యూస్ తరచూ వినిపిస్తోంది. ఇక భవిష్యత్తులో అలాంటి ప్రస్తావనే లేకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వంతో చిత్తశుద్ధితో నడిచేటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద ఒక ఒపీనియన్కి వస్తున్నారు. అందుకే భారీగా మార్పులు జరిగేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. ఆ మార్పులు ఎక్కడి నుంచోనే కాదు, సీఎంఓ ఆఫీస్ నుంచే మొదలు కాబోతుందని అంటున్నారు. దానికి కారణం ఏంటంటే సీఎంఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టులాగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఈ మధ్య కాలంలో బాగా బలంగా వినిపిస్తున్నాయి. సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి, పార్టీలు కూడా వినిపిస్తుంది. అలాగే కొంతమంది మాజీ మంత్రుల అక్రమాల మీద విచారణ చేయడానికి తయారు చేసినటువంటి ఫైల్స్ని కూడా తొక్కి పెడుతూ ఉన్నారు కొంతమంది ఐఏఎస్లు. ఆ కారణం చేతనే విచారణ లేట్ అవుతుంది అనేటువంటిది కూడా వినిపిస్తుంది. ఉదాహరణకు మాజీ మంత్రి రజనీ, మాజీ మంత్రి రోజా, వీళ్ళకి సంబంధించినటువంటి కేసుల విచారణ లేదంటే కేసులకు సంబంధించినటువంటి ఫైలు, ఆరోపణలకు సంబంధించినటువంటి ఫైలు ముందుకు కదలట్లేదు. దానికి కారణం ఏంటంటే కొంతమంది ఐఏఎస్లతోటి వాళ్ళు ర్యాపో మెయింటైన్ చేయటం, దాని కారణంగానే ఆ ఫైల్స్ని తొక్కి పెడుతున్నారు కొంతమంది అనేటువంటి న్యూస్ కూడా వినిపిస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో గ్రాస్ రూట్ లెవెల్లో అత్యంత సున్నితంగా అధ్యయనం చేసిన తర్వాత ఎవరు ఐఏఎస్లు ఎవరు ఐపీఎస్లని మార్చాలి, ఎంతమందిని మార్చాలి అనేటువంటి ఒపీనియన్కి వచ్చేసింది ఈ ప్రభుత్వం. సో ఎప్పుడైనా సరే, ఏ క్షణమైనా సరే ఈ ఐఏఎస్లు ఐపీఎస్ల బదులు భారీగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మంత్రివర్గం మార్పులు ఉండే అవకాశం ఉంది. మంత్రివర్గంలో ఖచ్చితంగా మార్పులు జూన్ 21వ తారీఖు తర్వాత ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. ఈ లోపుగానే మార్పులు జరిగినా ఆశ్చర్యపోవసరం లేదు. ఖచ్చితంగా మార్పులు అయితే ఉండే అవకాశం ఉందని చెప్పి విశ్వసనీయంగా తెలుసున్నటువంటి సమాచారం. ఆ మార్పుల్లో ఇప్పుడు ఎవరినైతే చాంబర్కి పిలిపించి కోటింగ్ ఇచ్చారో, మందలించారో తీవ్రంగా, వాళ్ళకి ఉద్వాసన ఉండే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తోంది. మరి వాళ్ళేనా, లేదంటే వాళ్ళతో పాటు ఇంకొందరు కూడా క్యాబినెట్ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.